హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే వర్షాకాలం సీజన్ గదండీ! వచ్చేసాయి మన బోడ కాకరకాయలు సీజన్‌లో మనకు వచ్చేసాయి అవైలబుల్‌గా. సో, ఇప్పుడు వీటితో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మనం వంటలు చేసుకొని తిందాం. ఫస్ట్ నా ఫేవరెట్ డిష్ బోడ కాకరకాయ పులుసండి. పులుసు చేసుకుంటే అది చేపల కూర కంటే టేస్టీగా ఉంటుంది. అటువంటి బోడ కాకరకాయ పులుసును ఎలా చేసుకోవాలో నేను మన ఛానల్‌లో చూపిస్తున్నాను. ఇవి వర్షాకాలంలో మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయండి. చూడండి ఇలా చిన్నగా ముళ్ళలాగా ఉంటాయి. లోపల విత్తనాలు ఉంటాయి. చాలా మంచి పోషకాలు కలిగి ఉన్నటువంటి కాకరకాయలు ఇవి. చేదు ఉండవండి వీటిలో. కాకపోతే ఒక రకమైన వగరు ఉంటుంది. చేదు మాత్రం ఉండదు. సో, ఇప్పుడు నేను వీటితోటి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని కట్ జేసుకోవాలండి. సో, కట్ చేసుకొని లేతగా ఉంటే విత్తనాలు అలాగే ఉంచేస్తాము. కొంచెం ముదిరినట్టు ఉంటే విత్తనాలు తీసేస్తాను. అయితే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చూడండి బుడ కాకరకాయ ముక్కలను ఇలా సన్నగా, పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. గింజలు అనేవి లేతగా ఉన్నాయి కాబట్టి నేను గింజలు తీయలేదండి. ఇలానే ఉంచినాను. ఇక వంటలోకి వెళ్దామా మరి? ముందుగా స్టవ్ ఆన్ చేసేసి చూడండి నువ్వులున్నాయి గదా! వీటిని వేపి పెట్టుకోవాలి. నువ్వుల పొడి ఉంటే మీరు డైరెక్ట్ వేసేసుకోవచ్చు. వేపిన నువ్వుల పొడి ఉంటే. నేను ఎప్పటిదప్పుడే చేస్తాను గాబట్టి ఈ ఈ కూరకు తగ్గట్టుగా ఇప్పుడు ఈ నువ్వులను వేపుతున్నాను. ఆయిల్ లేకుండానే వేపాలి నువ్వులను. చూడండి ఒక 2 నిమిషాలలో వేగిపోతాయి. నువ్వుల పొడి వేయడం వలన చిక్కదనం వస్తది కూరకు. మళ్ళీ కాల్షియం గూడా మంచిది మనకు. ఈ నువ్వులు అనేవి ఎంత తింటే అంత మంచిదండి మనకు హెల్త్‌కి. బోన్స్ కాల్షియం గ్రోత్ గ్రోత్ బాగుంటుంది. ఈ బొడ కాకరకాయ అనేది డయాబెటిస్ వాళ్ళు గానీ, వెయిట్ లాస్ అవ్వాలను ప్రతి ఒక్కరు తినొచ్చండి. ప్రతి ఒక్కరు తినే ఫుడ్డే అది. సీజనల్ పండ్లు గానీ, సీజనల్ కూరగాయలు గానీ, అసలు ఏ సీజన్‌లో దొరికేటియి ఆ సీజన్‌లో అందరూ వాటిని ఎంజాయ్ చేయాలి. చూడండి నువ్వులు వేగిపోయినాయి. ఇవి పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత ఇదే గిన్నెలో ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ మంచిగా పడతదండి కూరకు. ఇది వండినప్పటికంటే తర్వాత తినాలి. చాలా టేస్ట్ ఉంటది. కొంచెం కూరతోటే మొత్తం అన్నం తినేసేంత టేస్ట్ ఉంటది. జీలకర్ర, ఆవాలు, ఇందులో పచ్చిమిర్చి వేయనండి. ఎండు కారం వేస్తాను. తర్వాత ఆనియన్స్. ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ వేగనవసరం లేదు. పసుపు, జీలకర్ర, మెంతి పౌడర్. ఇవన్నీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. మీకు కావాలంటే రెసిపీని కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను ఎట్లా జీలకర్ర, మెంతి పౌడర్ తయారు చేసుకోవాలి ఇంట్లోనే అనేది వీడియో చేసి చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఆయిల్‌లోనే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు గాని నాన్ వెజ్ కర్రీలలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వెజ్‌లలో కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బుడ కాకరకాయ ముక్కలను వేసేసుకొని ఇవన్నీ ఆయిల్‌లో వేగిపోతాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగకున్నా పర్లేదు. ఇప్పుడు మనం మూత పెట్టేసి వేపుకుంటాం గదా! ఈ ముక్కలతోనట్టుగా అవన్నీ వేగిపోతాయి. సిమ్‌లో పెట్టి వేపుకోవాలండి. కొంచెం ఉప్పు వేయాలి. హాఫ్ స్పూన్ ఈ స్పూన్ తోటి ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసాను ఉప్పు. మూత పెట్టి ఇవి వేగేలోపు ఈ నువ్వులను మిక్సీ పట్టి పెట్టుకుందాం. ఇవన్నీ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇట్లా కలుపుకోవడం వలన అన్ని వైపులా సమానంగా వేగుతాయి. ఏ కూరైనా గూడా మధ్య మధ్యలో కలుపుతూ వేగించుకోవాలి. ఈ కూర పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేగించుకోవాలి.
అండి కాకరకాయలు అనేవి మంచిగా మెత్తబడ్డాయి. చూడండి ఇలా మంచిగా మెత్తబడి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనం ఈ స్టేజ్లో చింతపండు రసం వేసుకోవాలి. పులుపు అనేది తినేదాన్ని బట్టి అండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టి పెట్టాను. చూడండి దీన్ని మంచిగా కొంచెం చింతపండు, కొన్ని చింతపండు పులుపు ఉంటాయి, కొన్ని చింతపండు పులుపు తక్కువ ఉంటాయి. దాన్ని చూసుకొని మనం ఎంత పులుపు తింటామో దాన్ని బట్టి వేసుకోవాలండి. ముక్కలు మునిగేదాకా, కాకరకాయ ముక్కలు మునిగేదాకా పులుసు పోయాలి. చూడండి కాకరకాయ ముక్కలు మునిగేదాకా పులుసు పోసేసి కారం వేయాలి ఇందులో. ఇప్పుడు కానీ ఏ కూరలో కానీ ఉప్పు కారాలు అనేవి ఎవరు తినే టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. మేము తినే కారానికి చెప్తున్నాను. పులుపు వేసాను కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను. ఈ స్పూన్ తోటి ఫుల్ 1 స్పూన్ వేసాను. చూడండి నువ్వుల పొడి వేసుకోవాలి. ఇందాక వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ నువ్వుల పొడి వేసేసుకొని కూరను మంచి ఒక 5 నిమిషాలు మసలనివ్వాలి. మసులితే ధనియా పొడి వేసుకొని బంద్ చేసుకోవటమే. మన కాకరకాయ పులుసు అనేది ఎంత చక్కగా మసులుతుందో దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది కూర అనేది. ఈ స్టేజ్లో నేను మెంతి, ఇది మన గార్డెన్లోదేనండి, మెంతి కరివేపాకు వేస్తున్నాను. తర్వాత ధనియాల పిండి వేసి బంద్ చేసుకోవటమే. సో ఇలా సింపుల్గా చేసుకుని బోడకాకరకాయ పులుసును మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.